ఖమ్మం జిల్లా అల్లీపురంకు చెందిన దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనోపాధి కల్పిస్తున్న భూములను దేవుని ఆలయం పేరుతో లాక్కోవడం సరికాదన్నారు. అల్లీపురం 15వ డివిజన్లోని సర్వే నెంబర్ 408లో 15 ఎకరాల భూమిని వారసత్వంగా 12 మంది దళిత రైతులు సాగు చేసుకుంటున్నామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవాలయం పేరుతో ఆ భూములను స్థానిక ప్రజా ప్రతినిధులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ప్రజా ప్రతినిధులు అధికారులు తమ వైఖరిని మార్చుకుని దళితుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. సాగు చేసుకుంటున్న భూమి చేజారిపోతే తమకు చావే శరణ్యమని కన్నీరు పెట్టుకున్నారు. స్థానిక కార్పొరేటర్ భర్త అయిన రావురి సైదుబాబు గారు అక్కడ 408 సర్వే నెంబర్లో ఈ టీటీడీ దేవస్థానం కట్టాలని చెప్పేసి పట్టుదలతోటి ఇక్కడ మమ్మల్ని ఇండివిజువల్గా ఒక్కొక్క రైతుని ఉదయం సాయంత్రం పిలిచి మీకు 300 గజాలు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అక్కడ మీకు గుడిపాడే ఫ్లాట్లు చేసి ఇస్తాం, ఆడ ఫ్లాట్లు చేసి ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ రేటు వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని ప్రలోభ పెడుతున్నాడు. ఆ ఉన్న సాగు భూమి 12 మంది రైతులకు కూడా ఎవరికైనా పట్టుమని ఒక 5 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ లేదు, ఎకరం ఉన్న రైతులే ఉన్నారు. ఒకవేళ ఆ భూమి కానీ పోతే మేము రోడ్డున పడిపోవడం తప్ప వేరే మార్గం లేదు. దయచేసి మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మా సాగు భూమి మేమే సాగు చేసుకుంటాం. గుడి కట్టడానికి మేము మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ దళితుల భూములు కాకుండా ఇంకా ఆ 408 సర్వే నెంబర్లో 90 ఎకరాలు ఉంది. 90 ఎకరాలలో 50 ఎకరాలు రైతుల దగ్గరనే ఉంది. దయచేసి మీరు ఆ రైతుల దగ్గర భూమిని తీసుకొని గుడి కట్టుకోమని మా మనవి. అంతేగాని ఈ చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకునే ఈ భూమిని తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి మా జోలికి రావద్దు. స్థానిక కార్పొరేటర్ భర్త అయిన రావురి సైదుబాబు గారు అక్కడ 408 సర్వే నెంబర్లో ఈ టీటీడీ దేవస్థానం కట్టాలని చెప్పేసి పట్టుదలతోటి ఇక్కడ మమ్మల్ని ఇండివిజువల్గా ఒక్కొక్క రైతుని ఉదయం సాయంత్రం పిలిచి మీకు 300 గజాలు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అక్కడ మీకు గుడిపాడే ఫ్లాట్లు చేసి ఇస్తాం, ఆడ ఫ్లాట్లు చేసి ఇవ్వడం వల్ల మీకు